ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. టీటీడీ సేవ ఆన్లైన్.com నవీనీకరణ. నెక్స్ట్ జెన్ వెబ్సైట్ ను ప్రయోగాత్మకంగా ప్రారంభించిన టీటీడీ ఈవో. తిరుచానూరు పద్మావతి దేవి తెప్పోత్సవాలు ప్రారంభం. తెప్పలపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి దర్శనం. అప్పలాయగుంటలో వేడుకగా బ్రహ్మోత్సవాలు. హంసవాహనంపై వీణాపాణిగా ప్రసన్నరమణుడి అనుగ్రహం. తిరుమలలో ఈ నెల 17 నుంచి జ్యేష్ఠాభిషేకం. మలయప్ప స్వామికి వైభవంగా అభిధేయక అభిషేకం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవ వేడుకలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారి పట్టపురానికి ఏటా తిరుచానూరు క్షేత్రంలో తెప్పోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారిని పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి సుగంధ భరిత పుష్పాలు, విద్యుత్ దీపకాంతుల నడుమ దేదీప్యమానంగా వెలుగొందుతున్న తెప్పలపై కొలువు తీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద పారాయణం, కళాకారుల సంకీర్తనల నడుమ తెప్పోత్సవం ఘనంగా సాగింది. పద్మ సరోవరం చుట్టూ విద్యుత్ దీపకాంతుల అలంకరణలు భక్తులను ఎంతగానో కనువిందు చేశాయి. శ్రీవారి ఉత్సవమూర్తులకు నిత్యం ఎన్నో అభిషేకాలు, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారి విగ్రహాలు తరుగు పడకుండా పరిరక్షించుకోవడానికి ఏర్పాటు చేసిన ఆగమోక్త ఉత్సవమే ఈ అభిధేయకాభిషేకం. ఏటా జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసేటట్లుగా 3 రోజుల పాటు జరిపే అభిధేయక ఉత్సవమే జ్యేష్ఠాభిషేకంగా ప్రసిద్ధి చెందింది. ఈ నేపథ్యంలో జూన్ 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జ్యేష్ఠాభిషేకాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తిరుమల మలయప్ప స్వామికి అలంకరించిన బంగారు తొడుగులను సడలించి వైదిక క్రతువులతో అభిషేకం చేసి తిరిగి అలంకరించడమే ఈ ఉత్సవంలోని విశేషం. ఈ సందర్భంగా ఈ నెల 17న నిజపాద దర్శనం, వసంతోత్సవం సేవలను రద్దు చేశారు. 18వ తేదీన వసంతోత్సవం, 19వ తేదీన కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవాలను రద్దు చేశారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం తన టీటీడీ సేవ ఆన్లైన్.com ను నవీనీకరించింది. దీనిపై భక్తుల స్పందనను కోరుతోంది. భక్తుల స్పందన ఆధారంగా మరింత మెరుగుపరిచి జూలై నెలాఖరులోగా పూర్తిస్థాయి నెక్స్ట్ జెన్ వెబ్సైట్ ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో నవీనీకరించిన నెక్స్ట్ జెన్ వెబ్సైట్ ను టీటీడీ ఈవో సాంబశివరావు గురువారం ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. తిరుమల శ్రీవారి భక్తులకు ఆన్లైన్ వేదికగా సులభతరంగా సేవలు అందించడానికి టీటీడీ కృషి చేస్తోంది. ఎప్పటికప్పుడు టీటీడీ వెబ్సైట్ ను భక్తుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతోంది. ఈ నేపథ్యంలో గురువారం టీటీడీ సేవ ఆన్లైన్.com నెక్స్ట్ జెన్ నూతన వెబ్సైట్ ను టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. టీటీడీ సేవ ఆన్లైన్.com లోని ఈ హుండీ ద్వారా తన మాతృమూర్తి పేరిట 7,777 రూపాయలను శ్రీవారికి కానుకగా సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ ఐటీ విభాగం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రతినిధులతో మాట్లాడుతూ నెక్స్ట్ జెన్ వెబ్సైట్ పై భక్తుల స్పందనను సేకరించి జూలై నెలాఖరులోగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం వారికి సులభంగా దర్శనం చేసుకోవడానికి, అకామిడేషన్, మిగతా ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేయడానికి టెక్నాలజీని ఉపయోగిద్దామనే ఉద్దేశంతో టాటా కన్సల్టెన్సీ వారి సహకారంతో వెబ్సైట్ని
మిగతా ఫెసిలిటీస్ని కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే నెక్స్ట్ జెన్ వెబ్సైట్ని మనం డెవలప్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈరోజు ప్రయోగాత్మకంగా దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి దీన్ని మరింత ఇంప్రూవ్ చేయడానికి భక్తులు మరియు యూజర్స్ వారి సలహాలు సూచనలు మన కాల్ సెంటర్కి కానీ ఈమెయిల్ అడ్రస్కి కానీ పంపించినట్లయితే ఒక నెల రోజుల్లోగానే ఈ వెబ్సైట్ని మరింత ఆధునీకరించి ఇందులో ఏమన్నా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నట్టయితే వాటిని కూడా సరిదిద్దుకుని ఫైనల్గా మన నెక్స్ట్ జెన్ వెబ్సైట్ని జూలై చివరిలోగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాము. దీంట్లో టీసీఎస్ ఇక్కడ ఉన్న అధికారులు ముఖ్యంగా సుధాకర్ గారు, సత్య, బీమా, అదేవిధంగా టాటా కన్సల్టీ సర్వీసెస్ వారు హైదరాబాద్లో కూడా ఒక పెద్ద టీంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనకు చేస్తూ ఉన్నారు. వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా తిరుపతి దేవస్థానంలోని ఐటీ విభాగం అధికారులందరూ కూడా చాలా చక్కగా కృషి చేస్తూ ఉన్నారు. దీని వలన ఈ వేసవి కాలంలో కూడా ఒక స్లాటెడ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవటం వలన భక్తులకి సులభంగా దర్శనం కానీ మిగతా సౌకర్యాలన్నీ కూడా మనం అందించడం జరిగింది. మున్ముందు కూడా వెబ్సైట్ని మరింత ఆధునీకరించి ఈ హుండీ, ఈ సేవ, ఈ డొనేషను, కళ్యాణకట్ట మరియు శీఘ్ర దర్శనం టికెట్ బుక్ చేసుకోవడానికి మరింత సులభంగా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇక టీటీడీ సేవ online.com ద్వారా భక్తులు ఈ హుండీ, ఈ డొనేషన్, ఈ స్పెషల్ ఎంట్రీ దర్శన్, ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఈ విధానాలను మరింత మెరుగుపరిచి భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి టీటీడీ ప్రయత్నిస్తోంది. దీని వలన భక్తులు శ్రీవారికి సమర్పించుకోవాల్సిన నగదు కానుకలను ఆన్లైన్ ద్వారా సులభంగా చెల్లించుకోవచ్చు. గంటల తరబడి వేచి ఉండే పని లేకుండా కేవలం క్షణాల్లోనే మన మొక్కులు చెల్లించుకునే అవకాశం టీటీడీ సేవ online.com కల్పిస్తోంది. ఇక ప్రస్తుతం టీటీడీ సేవ online.com కు సంబంధించి ఎటువంటి సలహాలు సూచనలైనా భక్తులు నిరభ్యంతరంగా టీటీడీకి తెలియచేయవచ్చు. ఇందుకోసం www.tirumala.org లో హెల్ప్ డెస్క్ లేదా ఫీడ్బ్యాక్ ఫామ్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చు. లేదా టీటీడీ కాల్ సెంటర్ 0877227777కు కాల్ చేసి తెలియచేయవచ్చు. భక్తులు అందించే అభిప్రాయాలన్నింటినీ వారానికోసారి విశ్లేషించి వాటి ఆధారంగా భక్తుల అవసరాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో మార్పులు చేసి టీటీడీ సేవ online.com ను జూలై నెలాఖరులోగా భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. భక్తులు తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయాలని టీటీడీ కోరుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ప్రసన్న వెంకట రమణుడిగా అనుగ్రహిస్తున్న అప్పలాయగుంటలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా బ్రహ్మోత్సవాలలో 2వ రోజైన గురువారం రాత్రి స్వామివారు వీణాపాణిగా హంసవాహనంపై విహరించారు. తొలుత సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామివారిని హంసవాహనంపై కొలువు తీర్చారు. అనంతరం వాహన మండపం నుంచి బయలుదేరిన హంసవాహనం భక్తుల గోవిందనామ స్మరణల నడుమ మనోహరంగా సాగింది. భక్తులు అడుగడునా కర్పూర నీరాజనాలు సమర్పించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుపతిలోని బర్డ్ గా ప్రసిద్ధి చెందిన శ్రీ బాలాజీ వికలాంగుల పరిశోధన పునరావాస కేంద్రంపై టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు గురువారం సమీక్ష నిర్వహించారు. బర్డ్ లో 40 కోట్లకు పైగా నిధులతో కొనసాగుతున్న భవన నిర్మాణం, మౌలిక వసతులు, ఖాళీ పోస్టుల భర్తీ తదితర అంశాలపై ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించారు. ఆసుపత్రి నిర్వహణపై టీసీఎస్ సలహాలు తీసుకోవాలని ఈవో కోరారు. బర్డ్ లో పీజీ సీట్లను పెంచుకోవాలని, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని వెంటనే నియమించుకోవాలని ఆదేశించారు. ఆగస్టు మొదటి వారంలోగా బర్డ్ లో నూతన భవన నిర్మాణ పనులను పూర్తి చేసి రోగులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలో ఉన్న బర్డ్ హాస్పిటల్లో ఈ ఆర్థోపెడిక్ పేషెంట్స్ అంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. అక్కడ బ్యాక్లాగ్ కూడా దాదాపు 2019-2020 వరకు కూడా ఉందన్నమాట. ఇక్కడ ఫెసిలిటీస్ని కనుక మనం ఎక్స్పాండ్ చేసి ఆధునీకరణ చేసినట్లయితే బాగుంటుందనే ఉద్దేశంతో తిరుపతి దేవస్థానం దాదాపు 40 కోట్ల వరకు ఖర్చు పెట్టి అక్కడ ఇంకొక 8 ఆపరేషన్ థియేటర్సు, అదేవిధంగా
మిగతా బెడ్స్ ఇవన్నీ కూడా మనం ఇంప్రూవ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది వచ్చిన తర్వాత కెపాసిటీ మనము రెట్టింపు చేయటం అవుతుంది. దానివల్ల 2019-20 వరకు ఏ పేషెంట్స్కి అయితే మనం డేట్లు ఇచ్చామో వాళ్ళందరికీ కూడా సంవత్సరంన్నరలోగానే ఆపరేషన్స్ పూర్తి చేయడం జరుగుతుంది. దీనికి డైరెక్టర్ బర్డు, చీఫ్ ఇంజనీరు, మిగతా విభాగాల వాళ్ళు కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఆగస్ట్ ఫస్ట్ వీక్లోగా ఈ హాస్పిటల్ ఎక్స్పాన్షన్ పూర్తి చేసి రోగులకు అందుబాటులో వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. పుష్పయాగం స్వామివారి బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం నిర్వహించే ఉత్సవం. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ ఉత్సవాన్ని హైదరాబాద్ తిరునిలయంలో ఆగమోక్తంగా జరిపారు. తిరునిలయంలో పాంచాహ్నిక దీక్షతో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగాన్ని వేడుకగా జరిపారు. ఇందులో భాగంగా స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై కొలువుతీరగా వేదమంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ భక్తుల గోవిందనామ స్మరణతో మల్లెలు, జాజులు, తులసి దళాలు, కనకాంబరాలు, మరువం, దవనం శ్రీవారి చరణాన్ని చేరి తరించాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని, చక్కని వసతులతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్టు పేరుతో నడుస్తున్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్ ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. జూన్ 17వ తేదీ శుక్రవారం 569 టికెట్లు, జూన్ 18వ తేదీ శనివారం 372, జూన్ 19వ తేదీ ఆదివారం టికెట్లు అందుబాటులో లేవు, జూన్ 20వ తేదీ సోమవారం 3495, జూన్ 21వ తేదీ మంగళవారం 10,491, జూన్ 22వ తేదీ బుధవారం 10,947, జూన్ 23వ తేదీ గురువారం 8,295, జూన్ 24వ తేదీ శుక్రవారం 9,141 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కడప జిల్లా బద్వేల్లోని శ్రీ గోవిందయ్య మఠంలో నెలవైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ద్వితీయ వార్షికోత్సవాలు కన్నుల పండుగ జరిగాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. మల్లెలు, చామంతులు, రోజాలు, తులసి, సంపెంగ తదితర పుష్పాలను భక్తులు బుట్టల్లో నింపుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఉభయ దేవేరుల సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీర్చారు. అక్కడ అర్చకులు విశ్వక్సేన ఆరాధన, కలశ పూజ, పుణ్యాహ వాచనం, అష్టావధాన సేవ చేశారు. తరువాత వివిధ వర్ణాల పుష్పాలతో స్వామివారిని అర్చించి ఛత్ర, చామర, వింజామర సేవలు జరిపి హారతులిచ్చారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో సుదర్శన హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. చిత్తా నక్షత్రాన్ని పురస్కరించుకుని లోకక్షేమాన్ని కోరుతూ యాగశాలలో సుదర్శన స్నపనం, సుదర్శన జపం, అష్టోత్తర శతనామాలను పారాయణం చేశారు. తరువాత అర్చకులు నువ్వులు, నవధాన్యాలు, ఆజ్యం, సమిధలతో సుదర్శన హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. కరీంనగర్ జిల్లా కోరుట్ల పట్టణంలో కొలువైన శ్రీ మురళీకృష్ణ స్వామి ఆలయ వార్షికోత్సవాలు కమనీయంగా జరిగాయి.
ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని చక్కగా అలంకరించారు. శ్రీకృష్ణ పరమాత్మునికి ప్రత్యేక అర్చనలు చేసి కన్నుల పండుగగా అలంకరించి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరి భగవద్గీత పారాయణం, భక్తి కీర్తనల ఆలాపన చేసి పరమాత్మునిపై తమ భక్తిని చాటుకున్నారు. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం టీ పుత్తూరు గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా స్వామివారి వాహన సేవలు భక్తిరస భరితంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారిని పరిమళ పుష్పాలతో అందంగా అలంకరించి హంస వాహనంపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన స్వామివారిని పురవీధుల్లో ఊరేగించారు. తమిళనాడు రాష్ట్రం వెల్లూరు వాణియంబాడిలోని బ్రహ్మనాయకి సమేత శ్రీ అతిథీశ్వర స్వామి ఆలయ కుంభాభిషేకం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పంచమూర్తుల ఊరేగింపు ఉత్సవం వేడుకగా సాగింది. శ్రీ వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, అతిథీశ్వర స్వామి, బ్రహ్మనాయకి అమ్మవారు, శ్రీ చండికేశ్వర స్వామి వార్లను శోభాయమానంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు పంచమూర్తులకు అడుగడుగునా కర్పూర హారతులిచ్చి ప్రణమిల్లారు. తమిళనాడు రాష్ట్రం తిరుత్తని సమీపంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కళి వెంకటేశ్వర పెరుమాళ్ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా నిర్వహించారు. ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన ఆనిమాస బ్రహ్మోత్సవాలు 24 వరకు జరగనున్నాయి. ప్రారంభ పూజల్లో భాగంగా వేద పండితులు ధ్వజస్తంభానికి పూజలు చేసి వేద మంత్రోచ్చారణలతో ధ్వజపటాన్ని ఎగురవేసి ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి వివిధ వాహన సేవలతో పాటు తిరుమంజనం, ఊంజల్ సేవలు జరగనున్నాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ వైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి. శ్రీనివాసుని కటాక్షం పొందండి. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 0877227777. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని తైలపు దీపకాంతుల్లో దర్శించుకుని భక్తులు ముగ్ధులవుతున్నారు. ఇంద్రకీలాద్రి దేవస్థానం ఇటీవలే ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ విధానానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అమ్మవారి గర్భాలయంలో విద్యుత్ దీపాలను తొలగించి తైల దీపాలను వెలిగించి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆధ్యాత్మిక పారవస్యాన్ని పొందుతున్నారు. దీంతో శ్రీ మల్లేశ్వర స్వామి, శ్రీ నటరాజస్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అద్దాల మంటపంలో సైతం తైలపు దీపాలను ఏర్పాటు చేయనున్నారు. విశాఖలోని శ్రీ యోగసిద్ధి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో జ్యేష్ఠ పూజలను కన్నుల పండుగ నిర్వహించారు. రామబంటుకు ఉదయాత్పూర్వమే పలు పరిమళ భరిత ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. తర్వాత సింధూర అర్చన చేసి నాగవల్లి దళాలతో అంజనీ సుత్తుని అలంకరించారు. భక్తులు ఆలయ ముఖమంటపంలో బారులు తీరి హనుమాన్ చాలీసా పారాయణం చేసి పవనసుతుడిపై తమ భక్తిని చాటుకున్నారు. అలాగే బెంగళూరు రాజమందిర గుట్టహళ్లిలోని శ్రీ ఆంజనేయ స్వామి వారికి జ్యేష్ఠమాస పూజలను వేడుకగా జరిపారు. పవనసుతుడికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, అర్చనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం స్వామివారికి తమలపాకుల అర్చన చేశారు. తులసి మాలలు, వివిధ పుష్పాలతో స్వామివారిని అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా కొత్తపేట సౌభాగ్యపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి స్నపనం, తిరుకల్యాణం జరిగింది. తొలుత గణపతి పూజ, పుణ్యాహవాచనం, విశ్వక్సేన ఆరాధన చేసి స్వామి అమ్మవార్లను సర్వాంగ శోభితంగా అలంకరించారు. తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో స్వామివారి తిరుకల్యాణ క్రతువు మనోహరంగా సాగింది.
కడప జిల్లా ఖాజీపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ 25వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయంలో చండీ హోమాన్ని నిర్వహించారు. ముందుగా చల్లని తల్లి కన్యకా పరమేశ్వరి దేవికి ప్రత్యేక పూజలు అలంకరణలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తరువాత ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి నవగ్రహ కుంభ చండీ హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కొరసవాడలోని శ్రీ నీలమణి దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఏటా జ్యేష్ఠ మాసంలో గ్రామ పండుగగా జరుపుకునే ఈ ఉత్సవాల సందర్భంగా భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. సమీప గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి విశేష అలంకరణలోని శ్రీ నీలమణి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు సమర్పించడమే ఈ గ్రామ పండుగల ప్రత్యేకత. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు అలంకరణలు జరిపి హారతులిచ్చారు. బళ్ళారిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం నిర్వహించారు. జ్యేష్ఠమాస పూజల్లో భాగంగా స్వామివారికి పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి సర్వాంగ శోభితంగా అలంకరించి మంగళహారతులిచ్చారు. అలాగే ఆలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనానికి అభిషేకం జరిగింది. అభిషేక ద్రవ్యాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి రాఘవేంద్ర స్వామి వార్లను దర్శించుకుని భక్తులు ధన్యులయ్యారు. అనంతపురం తపోవనంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ హయగ్రీవ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఉత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని కమనీయంగా జరిపారు. ఉభయ దేవేరుల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్వర్ణాభరణాలు సుగంధ పుష్పాలతో అలంకరించి చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై వేంచేపు చేశారు. మాలా పరివర్తనం, నాగవల్లి సమర్పణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాన్ని చూడచక్కగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పరవశులయ్యారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో గంగమ్మ జాతర ఘనంగా జరిగింది. అమ్మవారిని స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి పొంగళ్లు పెట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు దీపాలు వెలిగించి నివేదించారు. ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైలంలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్క మహాదేవి ఆలయంలోని అలంకార మంటపంలో చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవికి, శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత బాలబాలికలు సరస్వతీదేవి ముందు బారులు తీరి అక్షరాభ్యాసం జరుపుకున్నారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం. ఏ కళ అయినా భగవంతునికి సమర్పిస్తేనే సంపూర్ణమవుతుంది. ఇందుకు తగినట్లు తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం సాయం సంధ్యా సమయాన బెంగళూరుకు చెందిన శ్రీమతి అనుపమా భగవతి స్వామివారి పాదపద్మాల వద్ద సితార్ సరిగమలను సమర్పించారు. ఆ స్వరాలను మనము ఆస్వాదిద్దాం.
తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 67,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 37 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, దివ్య దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 139 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇద్దరితో సమాప్తం. రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.